తుపాన్లు వాయుగుండాలతో సముద్ర తీరం కోతకు గురవుతుంది. అలజడులతో ప్రతిసారి మత్స్యకారుల జీవనం, పర్యావరణం, మౌలిక వస్తువులు దెబ్బతింటున్నాయి. తీర ప్రాంత కోత నివారణకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ భౌగోళిక పరిస్థితి ఆధారంగా ప్రాజెక్టు చేపట్టింది. 250 కోట్లతో ప్రతిపాదనలు పంపగా 178 కోట్ల రూపాయల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు విధి విధానాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ముఖ్యంగా విశాఖపట్నంలో సముద్రంలో ఉన్నటువంటి అలజడి వల్ల 2007 నుంచి విశాఖపట్నం మొత్తం కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 22 కిలోమీటర్ల పైబడినటువంటి తీర ప్రాంతం ఉంది విశాఖ నగరంలోనే. అటువంటి విశాఖ నగరంలో తీర ప్రాంతంలో సుమారుగా 30 ప్రాంతాలు ఈ సముద్ర కోతకు గురైనట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ తన నివేదిక ద్వారా తెలియజేసింది. ఈ నివేదిక ద్వారా తెలియజేయడం ద్వారా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తక్షణమే ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధాన ఉద్దేశాన్ని ముందు పెట్టాయి. ఈ సమయంలో VMRDA ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుంది. VMRDA ఈ ప్రాజెక్టును చేపడుతుంది. మొత్తం ఈ 30 ప్రాంతాలని కూడా ఈ తీర ప్రాంత పరిరక్షణ చేయడం కోసం VMRDA నడుము కట్టింది. దీనికోసం VMRDA కమిషనర్ తేజ్ భరత్ నేతృత్వంలో ఒక DPR సిద్ధం చేశారు. సుమారుగా 270 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి DPR సిద్ధం చేశారు. ఇందులో సుమారుగా 170 కోట్ల రూపాయలు DPR సిద్ధమైంది. 170 కోట్ల రూపాయలతో కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ప్రతిపాదించినటువంటి నివేదిక ప్రకారం విశాఖపట్నంలో గుర్తించినటువంటి ఈ 30 ప్రాంతాలలో 26 ప్రాంతాలు స్వల్ప తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ మిగిలినటువంటి 4 ప్రాంతాల్లో 3 ప్రాంతాలు మధ్యస్థాయి యొక్క తీవ్రత, ఈ యొక్క సముద్ర కోత ఏదైతే ఉందో ఈ సముద్ర కోత వల్ల మధ్యస్థాయి తీవ్రత ఉంటుందని 3 ప్రాంతాలను గుర్తించారు. ఒక ప్రాంతాన్ని మాత్రం తీవ్ర స్థాయి ప్రభావం ఉంటుంది, సముద్ర కోత తీవ్ర స్థాయిగా ఉంటుందని గుర్తించారు. అందులో ఈ మొత్తం 30 ప్రాంతాల్లో 26 ప్రాంతాలు అతి తక్కువ ప్రాంతాల్లో ఎక్కడైతే తీవ్రత ఉంటుందో, సముద్ర కోత తీవ్రత ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో మడడవులు పెంచడం, చెట్లను పెంచడం ద్వారా కొంత సముద్ర కోతను నివారించి ఆ ప్రదేశాన్ని పరిరక్షించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మిగిలినటువంటి 4లో 3 ప్రధానమైనటువంటి మధ్యస్థాయి తీవ్రత ఉన్న ప్రాంతాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా భీమిలి, పెదజాలరపేట, మంగమారిపేట. భీమిలిలో 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సముద్ర కోత ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. పెదజాలరపేటలో 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. మంగమారిపేటలో సుమారుగా 43 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా భీమిలిలో మాత్రం కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే ఇసుక దిమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర కోతను నివారించాలని భీమిలిలో ప్రాజెక్టు చేపడుతున్నారు. పెదజాలరపేటలో 27 కోట్ల రూపాయలతో చేపట్టే ప్రాంతంలో కూడా ఇదే విధంగా కాంక్రీట్ బ్రిక్స్ని వేయడం ద్వారా సముద్ర కోత నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మంగమారిపేటలో కూడా ఇటు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సిమెంట్ బ్రిక్లను ఏర్పాటు చేసి మధ్యస్థాయి తీవ్రత ఉన్న ఈ ప్రాంతం నుంచి సముద్ర కోత నివారించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. చాలా కీలకమైనది, అత్యంత తీవ్ర స్థాయి సముద్ర కోత ప్రభావమైన ప్రాంతంలో ప్రస్తుతం నేనున్నాను. నా వెనుక కనిపిస్తుందంతా కూడా ఇది గోకుల్ పార్క్ ప్రాంతం నుంచి వెనకాల కనిపించేదంతా కూడా కుర్సురా సబ్బిన వరకు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం, సముద్ర కోత కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని సుమారుగా 1.1 కిలోమీటర్ ఉంటుంది. గోకుల్ పార్క్ నుంచి సబ్మెరీన్ కుర్సురా వరకు కూడా 1.1 కిలోమీటర్ ఉంటుంది. ఈ ప్రాంతంలో 71 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేఫ్టీ వాల్ నిర్మాణం చేయాలి. మన వెనక కనిపిస్తుంది ఒక కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టడం కోసం. చూడొచ్చు, సుమారుగా సముద్రం నుంచి ఒక 1/2 కిలోమీటర్ మేర, అంటే 500 మీటర్ల పైగానే ఈ ప్రాంతం అంతా సముద్ర కోతకు గురైంది. 2007లో సముద్ర కోత ప్రారంభమైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా సముద్ర కోతకు గురైంది. ఇది ఎలా విడిచిపెట్టినట్టయితే ఇది మరింత ముందుకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఫలితంగా బీచ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే భూగర్భ జలాలు ఉంటాయో ఈ భూగర్భ జలాలంతా కూడా ఉప్పు ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు విశాఖపట్నం బీచ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి ఉప్పు నీరు మాత్రమే వస్తుంది, మంచినీరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సముద్ర కోత ప్రభావం వల్ల ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ సముద్ర కోత ప్రభావం సుమారుగా
13కు పైగా మత్స్యకార గ్రామాలకి ఈ సముద్ర కోత ప్రభావం కనిపిస్తోంది. సుమారుగా 25,000 మంది మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ సముద్ర కోతను నివారించడం కోసం ఇప్పటికే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రత్యేక నివేదికనిచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒక ప్రత్యేక నివేదికనిచ్చింది. ఈ 2 నివేదికల్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతానంతా పరీక్షించడం కోసం VMRDA ద్వారా ఈ బృహత్తర ప్రాజెక్టుని చేపడుతున్నారు. 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్వరితగతంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అత్యంత తీవ్రత ప్రాంతంగా ఉన్నటువంటి నా వెనుక మీరు చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కాంక్రీట్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. సరైనటువంటి వాయుగుండాలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సముద్ర కోతకు గురైనటువంటి ప్రాంతమే. ఈ ప్రాంతాన్ని పరిరక్షించకపోతే ఇది ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. నగరవాసులకి ముప్పుగా పరిణమించేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి తక్షణం దీనికోసం యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టడం కోసం VMRDA నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాతీయ విపత్తు నిర్వహణ యొక్క సంస్థ ద్వారా ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ అంతా రూపాంతరం చెందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఒక పటిష్టమైనటువంటి కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపడతారు. 71 కోట్ల రూపాయలతోటి గోకుల్ పార్క్ నుంచి కుర్సురా సబ్మెరీన్ వరకు ఈ వాల్ నిర్మాణం చేపడతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 22 కిలోమీటర్లు 30 ప్రాంతాలు సముద్ర కోత ఇప్పటికి ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. మరింత కనుక పెరిగినట్టయితే కొన్ని మత్స్యకార గ్రామాలు సముద్ర కోతకి గుండెకోత గురయ్యేటువంటి పరిస్థితి అభిప్రాయం ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ కోస్టల్ రీసెర్చ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పిన ప్రకారం VMRDA ఈ బృహత్తర ప్రాజెక్టును చేపడుతుంది. రానున్న రోజుల్లో విశాఖ సముద్ర కోత నుంచి సముద్ర కోత లేకుండా నివారించే విధంగా పటిష్టమైన ప్రాజెక్టు పూర్తి చేయడానికి VMRDA అడుగులు వేస్తోంది.